హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం నంబర్ 1 ఎన్ఐటీ ఇన్ ఇండియా అయినటువంటి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుచినాపల్లి. దీని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. సో, 2024 జేఈఈ మెయిన్స్ ద్వారా ఎవరైతే అపియర్ అవుతారో వాళ్ళు ఫస్ట్ కేటగరీలో అంటే మంచి మార్క్స్ తెచ్చుకొని 99.9% పర్సెంటైల్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే అందుబాటులోకొచ్చి నంబర్ 1 ఇన్‌స్టిట్యూట్‌గా భారతదేశంలో భావించబడుతున్నటువంటి ఇన్‌స్టిట్యూట్ వచ్చేసి ఎన్ఐటి తిరుచినాపల్లి. సో, ఇది తమిళనాడులో మనకి ఉంది. తమిళనాడు నుంచి చెన్నై నుంచి ఒక 300 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క ఇన్‌స్టిట్యూట్ అనేది ఉంది. 1964లో ఎస్టాబ్లిష్ అయ్యి 800 ఎకరాలలో ఇది ఉందన్నమాట. సో, ఇది తిరుచినాపల్లి సిటీ నుంచి ఒక 22 కిలోమీటర్ల దూరంలో మనకుంది. సో, ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ ఇండియా అని మనం చెప్పొచ్చు. సో, దీంట్లో మనం గాని తీసుకున్నప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌కి ఒక 120 ఇంటేక్ ఉంది. సివిల్ ఇంజినీరింగ్ 118 ఇన్‌స్టిట్యూట్ ఉంది. మొత్తం కలిపి కూడా ఒక 1000, 1200 ఇంటేకు ఈ ఎన్ఐటి తిరుచినాపల్లిలో మనకి ఉంది. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా దీనికి మంచి ర్యాంకింగ్ ఉందండి. సో, ఈ ఇన్‌స్టిట్యూట్‌లో మనకు ప్రత్యేకంగా మనకి తెలుగు పిల్లలకి గాని తీసుకున్నప్పుడు మనకి తెలుగు మెస్ అనేది చాలా క్లారిటీగా ఇక్కడ మనకి తెలుగు భోజనం గాని, లేకపోతే మనకు అవసరమైనటువంటి మెస్ సదుపాయంలో ఇది మనకి చాలా సూటబుల్ ఇన్‌స్టిట్యూట్. ఎవరికైతే మంచి పర్సెంటేజ్ ఉందో ఇంకొక విషయం మనం దీని గురించి చెప్పుకోవాల్సింది ఏందంటే, ఎన్ఐటి తిరుచినాపల్లి అనేది అనేక ఇప్పుడు టాప్ 10 ఐఐటీస్ వదిలిపెట్టేస్తే రిమైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌తో ఐఐటీస్ కన్నా కూడా ఇది బెటర్ ఇన్‌స్టిట్యూట్ అని చెప్పొచ్చు. సో, కాకపోతే ఒకటేంటంటే ఇది కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. ఎక్కడి నుంచి మనకి చెన్నై నుంచి గాని తీసుకున్నప్పుడు దగ్గర దగ్గర 300 కిలోమీటర్లు మనం ట్రావెల్ చేయాల్సి ఉంటది. ఎయిర్‌పోర్ట్ నుంచి ఒక 300 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే వస్తుంది. తిరుచినాపల్లి జంక్షన్ ఉంది. ట్రైన్‌లో పోయేవాళ్ళకి మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు. అక్కడి నుంచి ఒక 22 కిలోమీటర్స్ దూరంలో మనకి ఇన్‌స్టిట్యూట్ అనేది ఉంది. సో, హోమ్ స్టేట్ తమిళనాడు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 230 సీఎస్ఈలో కట్ అవుద్దని ఒక ప్రిడిక్షన్. అదేవిధంగా అదర్ స్టేట్ అంటే తమిళనాడు ఆంధ్ర, తెలంగాణ ఏదైనప్పుడు కూడా మనకు 245 ఔట్ ఆఫ్ 300 స్కోర్ గాని ఉన్నట్లయితే మనకి ఈ ఇన్‌స్టిట్యూట్‌లో వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే మాకు ఇన్‌స్టిట్యూటే ఇంపార్టెంట్ అండి. బ్రాంచ్ అనేది ఇంపార్టెంట్ కాదనుకున్నప్పుడు, ఇందులో బాగా తక్కువ మార్కులు వచ్చేటువంటి ఒక బ్రాంచ్ వచ్చేసి ప్రొడక్షన్ బ్రాంచ్ అండి. ఈ ప్రొడక్షన్ బ్రాంచ్‌లో గానైతే మనకు 150 వచ్చినప్పటికి, 160 వచ్చినప్పుడు కూడా ఇందులో మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో, ఇంకా ప్యాకేజెస్ పరంగా తీసుకున్నప్పుడు 52.89 లాక్స్ హైయెస్ట్ ప్యాకేజ్ ఇందులో ఉంది. యావరేజ్ ప్యాకేజ్ తీసుకున్నప్పుడు 17,22,000 ప్యాకేజీ మన యావరేజ్ ప్యాకేజ్ ఉంది. కానీ సీఎస్‌సి వరకు మనం సెపరేట్‌గా చూసినప్పుడు 27,27,000. సో, మీరు గమనించాల్సింది ఏందంటే ఇక్కడ అనేక రకాలైనటువంటి బ్రాంచ్‌లు ఉన్నాయి. మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఈ, ప్రొడక్షన్ ఇంజినీరింగ్ ఇవన్నీ బ్రాంచెస్ మనం తీసుకున్నప్పుడు యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 17.22 లాక్స్ మనకొస్తుంది. ఒక సీఎస్‌సి అండ్ సీఎస్‌సి ఫ్యామిలీ బ్రాంచెస్ తీసుకున్నప్పుడు మాత్రం 27,27,000. సో, మీరు గమనించాల్సింది ఏందంటే ఇప్పుడు సీఎస్‌సి తీసుకోవాలన్నట్లయితే 240 మార్కులు రావాల్సింది దగ్గర దగ్గర. ఈ సంవత్సరం ప్రిడిక్షన్. ఎందుకంటే 13,30,000 మంది రాశారు కాబట్టి మనకి 240-245 మార్కులు ఒక 10 మార్కులు అటు ఇటు ఉండొచ్చండి సిట్యుయేషన్. పేపర్ ఈజీ లేకపోతే టఫ్ అనే లెవెల్‌ని బట్టి ఒక 20 మార్క్స్ వేరియేషన్ అంటే టఫ్ పేపర్ వర్సెస్ ఈజీ పేపర్‌కి ఒక 20 మార్క్స్ వేరియేషన్ ఉంటుంది. సో, ఆ రకంగా తీసుకున్నప్పుడు మనకి 230-245 రేంజ్ మనకి ఈ యొక్క తిరుచినాపల్లి సీట్ రావాలన్నట్లయితే మనకు ఉంటుంది. సో, యావరేజ్ ప్యాకేజ్ నేను చెప్తున్నాను కదా 17.22 లాక్స్. అదే సీఎస్‌సి తీసుకున్నప్పుడు 27,27,000. ఇంకోటేంటంటే ఇక్కడ మనకి చాలా అసోసియేషన్ గాని, ఇంకోటేంటంటే ఇది సైటేషన్స్ అండ్ పబ్లికేషన్స్ విషయంలో కూడా చాలా ముందుంది. అనేక క్రైటీరియా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్‌లో ముందుంది. పబ్లికేషన్ సైటేషన్స్‌లో ముందుంది. ప్లేస్‌మెంట్స్‌లో ముందుంది. మోరోవర్ మనకి సదరన్ ఫుడ్ ఉంటుంది. మన తెలుగు పిల్లలు ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఆప్షన్‌గా మనం ఎన్ఐటి త్రిచి లేకపోతే ఎన్ఐటి తిరుచినాపల్లికి మన వాళ్ళు ఆప్ట్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి దిస్ ఈస్ ద బెస్ట్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ ఇండియా అండ్ నంబర్ 1 ఇన్‌స్టిట్యూట్ ఇన్ ఇండియా. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.